అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని సాధించినటువంటి ఒక అనుభూతి కలుగుతూ ఉంది ఈరోజు। ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత అంతటి స్థాయిలో గూగుల్ సంబంధించినటువంటి క్లౌడ్ సంస్థని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మేమందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఏ విధంగా ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మార్చాడో అందరికీ తెలుసు। తిరిగి అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని నారా లోకేష్ బాబు గారు ఈరోజు గూగుల్ క్లౌడ్ సంస్థని మన విశాఖపట్నానికి దాదాపు 1,33,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశాన్ని తీసుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను। ఎందుకంటే ఈరోజు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని అమెరికా తర్వాత కనిపించేటువంటి స్థాయిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోతున్నారు। ఇది దాదాపుగా నారా లోకేష్ గారు యోగోళం పాదయాత్ర ద్వారా 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి వారు ఈరోజు అనేక సంస్థల్ని, విదేశీ పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి వివిధ రంగాల్లో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది। అందులో భాగంగానే రీసెంట్గా చూసే ఉంటారు మీరు, అనంతపురం జిల్లాలో కూడా బేతేపల్లిలో 20,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రెన్యూ ఎనర్జీని తీసుకురావడం, ఇలాగ సోలార్ హబ్బుల్లో ఈరోజు కర్నూలులో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రధానమంత్రి గారి చేత రేపు ప్రారంభించి చేయడం, గూగుల్ సంస్థలు తీసుకురావడంతో పాటు అనేక రకమైనటువంటి విద్యా సంస్థలతో పాటు అనేక పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ గూగుల్ సంస్థలు తీసుకురావడం అనేది మేమందరూ కూడా జిల్లా వ్యాప్తం కాదు, రాష్ట్ర వ్యాప్తం కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్గా కాదు దేశానికే ఒక వన్నె తెచ్చేటువంటి ఒక సంస్థని మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అనేది వీరి యొక్క దార్శనికత, వీరి యొక్క సమ్మతతని ఈరోజు మనకు తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను। ఈరోజు ఒక్కసారి గమనిస్తే మనమందరూ కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా చిన్న ఐటీ కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు, కనీసం ఐటీ బిల్డింగ్ నిర్మించేటువంటి దాఖలాలు లేవు, కనీసం ఐటీ సంస్థ గురించి మాట్లాడేటువంటి అవకాశం లేదు। నిరుద్యోగులకి ఎన్నో రకాల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో పాటు వారందరూ కూడా ఎదురు చూసినటువంటి కనీసం డిఎస్సిని కూడా తీసుకురావటువంటి పరిస్థితులు మనం చూసాం। ఈరోజు డిఎస్సిని తీసుకురావడమే కాదు 16,000 మంది పైచులకు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ సంస్థలు అనేక సంస్థలు తీసుకొస్తూ మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి యువతకు మంచి గొప్ప అవకాశాలు తీసుకున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి। కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ కావాలి। ఈరోజు జస్ట్ బార్న్ బేబీలాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని సమర్థవంతమైన రాష్ట్రంగా ఈరోజు భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబడడానికి కృషి చేస్తున్నటువంటి మా మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వారికి అండగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం। థ్యాంక్ యూ।